అనాదిగా గ్రామాల్లో బ్రాహ్మలు వయస్సులో వాళ్ళు ఉన్న పెత్తందారితనం కాపులు చేశారండి. కాపు టోళ్ళలో పెత్తందారితనం కాపులు చేస్తారు. నా చిన్నప్పుడు మా ఊళ్ళో కాపుల ముందు బీసీలు కానీ ఎస్సీలు కానీ మాట్లాడడానికి వీల్లేదండి. అవన్నీ నుంచి ఉండాల్సింది. ఆ విధమైన పెత్తందారి అలవాటు పడిపోయి అది పోలేదండి. కొంచెం ఉండిపోయింది. ఇప్పుడు తలకిందులు అయిపోయిందండి. మా ఊళ్ళో బీసీలు ఎస్సీలు బ్రహ్మాండంగా చదివేసుకున్నారు. మా ప్రిన్సిపాల్ గారు కూడా మా ఊరే, మా స్వగ్రహం. బ్రహ్మాండంగా చదివేసుకున్నారు. కాపులు వ్యవసాయం వినిపి వాళ్ళ ఆస్తులు తరిగిపోయినాయండి. ఇక ప్రణాళిక మద్దతు లేదు కాపులకి. అంతేతో ఎక్కువ మంది పిల్లలు కంటే మేము తమ్ముడుగురం అండి, మా బ్రదర్ సిస్టర్స్ మేమంతా బాగానే ఉన్నాం అనుకోండి. సో ఎక్కువ మంది పిల్లలు ఒక 50 ఎకరాలు ఇస్తుంటే 4 పిల్లలు అనేటికి 10 ఎకరాలు 12 ఎకరాలు మళ్ళా 3-4 పిల్లలు అలా తరిగిపోయింది. తర్వాత వీళ్ళు సంపాదన మీద కూడా ఎప్పుడు దృష్టి పెట్టలేదు. ఉన్నది తిని బతకటం. రాజులు ఏం చేస్తారంటే, రాజులు కమ్మవారు ఏం చేస్తారంటే సంపాదన ఉంటే ఏదో సంపాదన చెయ్యాలి, బిజినెస్ ఇంకోటి. మన వాళ్ళు సంపాదన మీద దృష్టి లేదు, ఉన్నదే తిన్నారు, అది ఆశలు తరిగిపోయినాయి. సో బాగా వెనకబడిపోయాం. ఈ మనకి మరి ఒకంత అహం అనేది ఉంది ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. తర్వాత విమర్శనాత్మక ధోరణి ఒకటి ఉందండి మనకి. బ్రాహ్మణులు ఎప్పుడు మనకి తీయగా మాట్లాడతారు. అవును, వయసు తీయగా మాట్లాడి వ్యాపారం చేసుకుని బ్రహ్మాండంగా సంపాదించారు. రాజులు తీయగా మాట్లాడి మంచి మంచి పదవుల్లో గడిపారు. అది మనకి చేత కాలేదు. కమ్మవారు నేర్చుకున్నారు. కమ్మవారు కూడా కమ్మగా మాట్లాడతారు. అది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరితో లౌక్యం అనేది అవసరం సార్. లౌక్యం అందరితో మంచిగా మాట్లాడడం, మనకి ఏం ఖర్చు అని కాదు. అనవసరంగా వాళ్ళు అటువంటి వీళ్ళు ఇటువంటి మనం అనాల్సిన పనే ఉందండి. పని లేదు. నీ పని అనేది నువ్వు చూసుకో. ఎవరు కనపడినా మర్యాదగా మాట్లాడు చాలు, ఇంకేం అక్కర్లేదు. అది మనం డెవలప్ చేసుకున్నప్పుడు మనకి మనం ఐక్యత వస్తుంది. మనల్ని విమర్శించుకుంటున్నాం. ఆ విమర్శనాత్మక ధోరణి మానాలండి. కమ్మవారు నాకంతా కమ్మ ఫ్రెండ్స్. కమ్మవారు ఎప్పుడు విమర్శించుకోరు, రాజులు ఎప్పుడు విమర్శించుకోరు. మనం మట్టుకు మరి చాలా దారుణంగా విమర్శించారు మన నాయకులు. అంటే నిర్మాణాత్మకమైన విమర్శ చేయొచ్చు, అంతేగాని అనవసరంగా ఎక్కువైనటువంటి విమర్శలు కూడా. సో ఇప్పుడు మన స్థాయిలో, మన స్థాయిలో కూడా, కింద స్థాయిలో కూడా అందరూ తప్పులు ఎంచుతాం మనం. అవును, అది అంచకూడదండి. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, మన తప్పులన్నీ వాళ్ళకి తెలుసు కానీ మాట్లాడరు. తప్పులన్నీ కాదు, ప్రతి వాళ్ళు తప్పు చేస్తారు కానీ మాట్లాడరండి. మనకి ఇష్టం లేని మాట వాళ్ళు మాట్లాడరండి. ఇప్పుడు కూడా ఇంకా ఆ సిచ్యువేషన్ ఉందంటారా గ్రామాల్లో కానీ? అంటే మనకి లేదుగా, మనకి వంశపారంపర్యంగా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని మీరు ఇలా ఉండాలి అని చెప్పేవాళ్ళు లేరండి. మేము ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు మీటింగ్ లైన్ పెడితే మేము అందరూ మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, మర్యాదగా వ్యవహరించాలి అంటాం. వినేసి ఊరుకుంటే ఆచరణలో మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేను యాక్చువల్గా ఒక ప్యాంఫ్లెట్ కూడా వేస్తాను, మాటలే ఆపరణాలని ఒక ప్యాంఫ్లెట్ వేస్తాను. మాటతో దేన్నైనా సాధించవచ్చు. మంచి మాటతో దేన్నైనా సాధించవచ్చు. ఇప్పుడు పొలిటీషియన్స్ అంతా, సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ అంతా కూడా అందరూ చక్కగా మాట్లాడతారు కదా. అదొక ఆభరణ వాళ్ళకి. అదొక అంచేత మాటతో దేన్నైనా సాధించవచ్చు. అది మనకి పుట్టుకతో లేదు, ఏ కారణం చేత అని. అది ఇప్పుడు మనం చెప్పేవాళ్ళు కూడా లేరు, మనం నేర్చుకునేది కూడా లేదు. దాని వరకు కొంచెం మార్చుకోవాలంటారు. అంటే ఇప్పుడు ఇంకా కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆల్రెడీ కొంతవరకు మారచ్చు అంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి మామూలు సామాన్య వ్యక్తులకి తెలియట్లేదండి అసలు. ముఖ్యంగా విమర్శనాత్మక ధోరణి. ఇప్పుడు నేను మిమ్మల్ని విమర్శించాను, మీరు నాకు దగ్గర అవుతారా దూరం అవుతాను. అది ఐక్యత ఎలా అవుతుందండి? ఇప్పుడు ఐక్యత ఉండదు. సో మనల్ని మనం విమర్శించుకుంటున్నాం, అది మనల్ని మనం విమర్శించుకోవడం మానేస్తే ఐక్యత వస్తుంది. సంఘటితం కావాలి, ఒకరికొకరు బాగు కోరుకోవాలి అంతవరకు. ఓకే సార్, థ్యాంక్ యూ.